జనం జగన్ గారిని నమ్ముతారా నమ్మరా? నేను అడగబోయేది అదే. జనం జగన్ గారిని నమ్ముతారా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నమ్ముతారా? చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు. ఎందుకు అడుగుతున్నానంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. వాస్తవం చూస్తే కనుక ఏంటి 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇచ్చేశారు. అలాగే ఇంకేంటి తల్లికి వందనం అన్నారు. అసలు జరగదు, చేయలేరు, అవ్వదు అని చాలామంది అన్నారు. చాలామంది అనుకున్నాం కూడా. అనుకుంటే ఎందుకంటే ఇంట్లో ఉన్న అందరి పిల్లలకి ఇవ్వాలి కదా, ఇచ్చారు. కాకపోతే ఎక్కువ మంది ఇనెలిజిబిలిటీ వచ్చిందని చాలామంది అంటే కంప్లైంట్లు అయితే చేస్తున్నారు. చాలామందికి అర్హత లేదని తీసేశారు, తొలగించారని. అలాగే తల్లికి వందనం చేశారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే 4,000కి పింఛను పెంచి ఆన్ ది టైం ఇస్తున్నారు. అంతేకాదు మెగా డిఎస్సి ఆల్రెడీ జరుగుతుంది, ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అది క్లియర్ అయినట్టే. కాబట్టి ఇలా 1 కాదు 2 కాదు అమరావతి మీద ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడి అయితే పెడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అన్నీ చేసేస్తున్నప్పుడు జగన్ గారిని ఇంకెందుకు నమ్మాలి? అర్థమైందా నా ప్రశ్న? జగన్ గారిని మర్చిపోతారా జనం? ఒక్కసారి కట్ చేస్తే ఇక్కడ ఒక లైక్ వేయండి ఖచ్చితంగా మీరు. ఎందుకంటే ఫస్ట్ లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత, ఎందుకంటే రాష్ట్రం మొత్తం చూడాల్సిన వీడియో. ఫస్ట్ లైక్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ చూసి జనాలు మర్చిపోలేదేమో. అందుకనే ఎలక్షన్ అయిన తర్వాత ఓటమి పాలైన తర్వాత చూసినా సరే 40% ఓట్ షేరింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు అజేయంగా నిలబడ్డాడని చాలా సర్వేలు చెప్పుకొచ్చాయి. అర్థమైంది కదా? కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలతోటే ఇప్పుడు కొనసాగిస్తున్నారు అనేది ఒక వాదన ఉంది ఖచ్చితంగా. తల్లికి వందనం, అంతకుముందు అమ్మఒడి తెలుసు కదా. కాబట్టి పెన్షన్ పెంపు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు, పెంచిన తర్వాత వీళ్ళు కూడా పెంచారు. తర్వాత ఇలాగ కొన్ని ఏదైతే మెగా డిఎస్సి ఆయన తీసింది, దాంతోపాటు కొన్ని పోస్టులు కలిపి తీయడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా కంటిన్యూటీ ప్రాసెస్లో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రేట్ చేశారో వాటిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, లేకపోతే ఇది జరగవు అని కొంతమంది వాదన ఉంది బయట. ఇది వాస్తవమా కాదా? కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాలి? జనం నమ్ముతారా? ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేస్తే జగన్ గారిని ఇంకా నమ్మరో, మర్చిపోతారు జనం. ఎక్కడ మర్చిపోతారేంటో తెలియదు కానీ జగన్ గారి పర్యటన అంటే జనం కొట్టుకుంటారు. మన వాళ్ళకి కాదు. ఇక జగన్ గారు పలానా చోటుకు వస్తున్నారంటే ఇబ్బడమొబ్బడిగా తండాలుగా జనం వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారా జనం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లా, కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావట్లా. ఎక్కడి నుంచి వస్తున్నారా జనం, ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనేది దాని మీద మల్లగొల్లలు పడుతున్నారంటే అనుమానం లేదు. కాబట్టి ఇలాంటప్పుడు నమ్ముతున్నారా అనే ప్రశ్నే రాంగ్ కదా. జనం నమ్ముతారనే ప్రశ్నే రాంగు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ 40% ఓటింగ్ షేర్ ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే కూటమిలో తీవ్ర వ్యతిరేకత ఉందో, ఏదైతే ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ 4 సర్వేలు, మెయిన్ పెద్ద సర్వేలు 4 సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి? ఆల్రెడీ తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు నెక్స్ట్ టైం గెలవరు అని సర్వేలు చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చేయించిన సర్వేల్లో కూడా కొంతమంది ఇంచుమించుగా 110 మంది ఎంతమంది ఎమ్మెల్యేలు మహా దారుణంగా అయితే ఉన్నారో అని తేలింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకుని వాళ్ళందరికీ క్లాసులు పీకుతున్న వైను వాళ్ళ పత్రికల్లో వాళ్ళ ఛానల్స్లో చెప్తున్నారు. ఇది యథార్థం కదా. కాబట్టి జగన్ని జనం నమ్ముతారా అంటే కనుక నమ్ముతారు అని అయితే కనుక చాలా మటుకు మాట్లాడుకున్న వాస్తవం ఇది. కాబట్టి ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు అనేది ఎక్కడ ఎందుకంటే మీకు రీసెంట్ ఒక వాస్తవం చెప్తాను నేను. తల్లికి వందనం ఏదైతే ఉందో చేసింది పాపం తల్లికి వందనం కూటమి ప్రభుత్వమే, కానీ క్రెడిట్ కొట్టేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగాను ఆ తల్లికి వందనం అప్లై చేసినంతకాలం, ఆ తల్లికి వందనం ఇచ్చినంతకాలం ఆ అమ్మఒడి గురించే మాట్లాడుకున్నారు చాలామంది, జగన్ గారి గురించే మాట్లాడుకున్నారు చాలామంది. సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ ఆయన చేశాడు కాబట్టి ఈయన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అన్నట్టుగాను. కాబట్టి ఎంతో కొంత ప్రభావం జగన్ గారి మీద ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది జగన్ గారిని నమ్మరు అని ఎప్పుడైతే లేదు, జగన్ గారిని మర్చిపోతారనంటే కనుక కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు ఏదైతే సూపర్ 6 అని లేదా 143 హామీలని ఏవైతే ఇచ్చాయో అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసినప్పుడే అప్పుడు జగన్ గారిని మర్చిపోతారేమో, అది తర్వాత విషయం. అది అప్పుడు వీళ్ళని గుర్తుపెట్టుకుంటారని నా అభిప్రాయం. అంతేకాదు ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ల్యాండ్ కానీ, ఇసుక కానీ, మైనింగ్ మాఫియా కానీ, ఇలాగ లిక్కర్ కానీ, ఇలాగ సిండికేట్లుగా ఏర్పడి ఇలా ఒక్కొక్క దాని మీద ఏదో దండయాత్రలు చేసినట్టు దోచుకుంటూ ఉంటే ఎంత వ్యతిరేకత మూటకట్టుకుంటా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు గెలుస్తారా అని అంటే కనుక అనుమానాలు చెప్తున్నటువంటి సర్వేలు చెప్తూ ఉంటే కూటమి ప్రభుత్వంలో 110 మంది ఎమ్మెల్యేలు మరీ అరాచకంగా ఉన్నారు, 98 మంది రెడ్ జోన్లో ఉన్నారు, 68 మంది రెడ్ జోన్లో ఉన్నారని సర్వేలు చెప్తూ ఉంటే
కాబట్టి ఇటువంటిప్పుడు ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుందా అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇంకా చేయాల్సినవి అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో పోలవరం అవుతుందంటే కనుక 2027కి కంప్లీట్ అయిపోతుంది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అసలు అవుతుందో లేదో దారి తెలియలేదు, తీరు తెలియలేవు. కాబట్టి అది అవ్వాలి. తర్వాత అంతేకాదు అమరావతి ఏదైతే అసలు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక అమరావతి అనే దాన్ని రాజధానిగా చిత్రీకరించి ఆ అమరావతిని ఏంటి దాని మీద కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ఆ అమరావతిని కంప్లీట్ చేస్తారు. అది కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం మనం అందరూ కూడా యాక్చువల్గా. తర్వాత ఇంకేమున్నాయి పథకాలు కూడా కొన్ని అయితే కనుక ఇంకా కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ఏడాది దాటిపోయింది. ఆ ఏడాదిలో ఏ పథకం ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకొక ఏడాది అయితే వచ్చేసింది వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి ఏడాది లోపు వేయాల్సిన పథకాలు అయితే అందరూ వాస్తవానికి రైతులకి వస్తానంటే రైతు భరోసా కానీ ఇలాగా ఏది ఆడబిడ్డ నిధి కానీ ఇలా ఒకటి కాదు ఒకదాని తర్వాత ఒకటి ఇంకా చాలా వేయాలి. కాబట్టి అవైతే ఇంకా పథకాలు మాత్రం ఏమీ వేయలేదు. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. నేననే మాటే నేను చెప్పిందే మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ని జనం నమ్ముతారా, కూటమిని నమ్ముతారా, ఎవరు నమ్ముతారు? మీ అమూల్యమైన అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి కుదిరితే. థ్యాంక్ యూ వెరీ మచ్.